ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా సంగవరపుకోట నియోజకవర్గం. ఇందులో జిందాల్ కంపెనీ అనే ఇండస్ట్రియలిస్ట్ గత 18 ఏళ్ల క్రితం ఏదైతే పూర్ పీపుల్ ఎస్సీ ఎస్టీ రైతుల దగ్గర టీఫామ్ తీసుకొని కంపెనీ కడతామని చెప్పి నేటికి ఎటువంటి కంపెనీ కట్టలేదు. కంపెనీ కట్టనందున చట్టం ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం తిరిగి వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ఆ రోజు కంపెనీ కడతామన్నప్పుడు 3-4 ప్రామిసులు చేశారు. ఒకటి కంపెనీ కట్టి ఉద్యోగం ఇస్తామన్నారు, ఉద్యోగం ఇవ్వలేదు. కంపెనీ కట్టినప్పుడు వాళ్ళందరికీ భూమి విలువకి సరిసమానమైన షేర్స్ రూపంలో వాటా కల్పిస్తామన్నారు. ఏమి హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మరలా అదే భూమిని ఇతర పారిశ్రామికవేత్తలకి పారిశ్రామిక రియల్ ఎస్టేట్ కోసం అమ్మాలని చూస్తున్నారు. అదేమీ కాకుండా ఎవరైతే భూములు ఇచ్చి నష్టపోయారో, ఆ తరం నష్టపోయింది, వాళ్ళ జీవితాలు నష్టపోయారో వాళ్ళందరికీ తిరిగి ఆ భూములు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. మరి మీరు చూస్తూ ఉన్నారు, మన ఏదైతే జిందాల్ మీద రైతుల పోరాటం మరి మనకి ఎస్కోట్లో గత 80 రోజుల నుంచి జరుగుతుందో, మరి ఈరోజు ఢిల్లీ రావడం నిజంగా ఒక పక్క చాలా బాధాకరం. ఎందుకంటే ఢిల్లీ వరకు వచ్చామంటే అక్కడ మనల్ని ఎవరు పట్టించుకోలేదనో, లేకపోతే మనకు న్యాయం జరగదని ఒక అపనమ్మకంతో మరి ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. మరి మేమెవరు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ఎంఎస్ఎంఈ కంపెనీలకు వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మేము ఆ రోజు కంపెనీలు రావాలి, ప్రాంత అభివృద్ధి చెందాలని ఒక మంచి ఆలోచనతో మరి ఆ రోజు భూములు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇటువంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరం అయినప్పటికీ కూడా రైతుల పక్కన నిలబడి వాళ్ళకి న్యాయం జరగాలి అనుకుంటే ఇక్కడి వరకు రావాల్సిన పరిస్థితి అయితే ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ రైతులందరికీ ఏదైతే జిందాల్ కంపెనీ మరి ఈరోజు చూస్తున్నాం, చాలా చోట్ల ఇండస్ట్రీస్ కోసమని భూములు అవి తీసుకొని మరి అందులో ఇండస్ట్రీస్ కట్టకుండా కొన్ని రోజుల తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ చేసే విధంగా ఇక్కడ జిందాల్ కంపెనీ కూడా అల్యూమినియం ఇండస్ట్రీ కోసం ల్యాండ్స్ తీసుకొని 18 సంవత్సరాలు అయినా కట్టకుండా గత ప్రభుత్వంలో 2023లో దాన్ని ఎంఎస్ఎంఈ పార్క్ కింద మార్చమని ఒక జీవో తోటి ఒక కన్వెన్షన్ డీడ్ని మరి దాటి వెళ్ళిపోలేదు. ఇది కూడా మరి అటువంటి తప్పుడు నిర్ణయాలతోటి మరి ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద ఎంఎస్ఎంఈ పార్క్ అనే పేరుతోటి మరి ప్రభుత్వం మరి వాళ్ళకి అండగా నిలబడడం కూడా నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఆ రోజు ఏదైతే జిందాల్ కంపెనీ అవనండి, ఆ రోజున్న ప్రభుత్వాలు అవనండి, ఈ రైతులకు ఏదైతే ప్రామిస్ చేసిందో అవన్నీ కూడా నెరవేరేదాకా మేమైతే పోరాటం చేస్తామని మేమైతే తెలియజేసాం. అందులో భాగంగానే మరి ఢిల్లీ వరకు రావడం జరిగింది. మరి నిజంగా ఈ రైతులందరినీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, ఇక్కడ ఉన్న పత్రికా సోదరులు అవనండి, పోలీసు అయితే అవనండి, ఇందులో ఎంతమంది వచ్చారు, అక్కడ నుంచి ఢిల్లీ వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారనేసి. అదేంటది అంటే చాలామంది అక్కడ నుంచి 10 మంది రావడం, ఇక్కడ నుంచి ఢిల్లీ వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టుకొని కార్యక్రమం చేస్తారంట. మాకు అటువంటిది తెలియదు సార్. మీ అందరూ కూడా న్యాయంగా పోరాటం కోసం, మాకు అన్యాయం జరిగిందని తెలియజేయడం కోసం సుమారు 77 మంది మరి ఆంధ్ర నుంచి వచ్చారంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈవెన్ పోలీస్ అవనండి, ప్రెస్ అవనండి, అందరూ కూడా అక్కడి నుంచి ఎంతమంది వచ్చారో, ఎలా వచ్చారని మేము చెప్పాం క్లియర్గా. ఎందుకంటే మా దగ్గర టికెట్స్ అవి కూడా ఉన్నాయి, కావాలంటే ప్రూఫ్ కూడా చూపిస్తాం, మీ అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని చెప్పాం. ఎందుకంటే నిజంగా రైతులు నష్టపోయారు కాబట్టి ఇన్ని రోజులు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి రైతులు న్యాయం చేయాలని ఏదైతే డిమాండ్స్ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చేదాకా మా పోరాటం సాగుతుంది. నిజంగా జిందాల్ కంపెనీ 2,500,000 రూపాయలు క్యాష్ ఇస్తామని చెప్పారు, 2 లక్షల రూపాయలు వాల్యువల్ షేర్స్ ఇస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పారు. అలాగే రకరకాల ప్రామిసులు చేసి ఈ రోజుకి వచ్చి ఆ ప్రాంతానికి ఎక్కడ కూడా రాకుండా 18 సంవత్సరాల తర్వాత పోలీసుల సాయంతో ఈరోజు దౌర్జన్యంగా ఈ గిరిజన హరిజన రైతులందరినీ కూడా పొలాల నుంచి బయటికి నెట్టేసి వాళ్ళేమో చెట్లు పొలాలన్నీ కూడా సాగు చేస్తూ వాళ్ళని కబ్జా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక ల్యాండ్ గ్రాబింగ్ లాగా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఒక ల్యాండ్ గ్రాబింగ్కి సిద్ధపడిపోయి కంపెనీలు పెడతామని ప్రభుత్వాలని ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి భూములు తీసుకొని తర్వాత దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ అంటే ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేస్తారు. మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే గజాల్లో చేస్తారు. కాబట్టి ఇటువంటి వాటికి అడ్డకట్ట వేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇటువంటి వాళ్ళని చర్య తీసుకోవాలి. జిందాల్ కంపెనీ చేసిన మోసానికి జిందాల్ కంపెనీ మీద చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా మేమైతే అక్కడ పోలీస్ కంప్లైంట్లు పెట్టాం. నిజంగా అక్కడ మాకు పోలీసు ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మేము నిరసన తెలియజేసుకుంటాం, శాంతియుతంగా చేసుకుంటాం అని అక్కడ పర్మిషన్ అడిగితే ఇవ్వకపోతే హైకోర్టులో కూడా మేము అప్పీల్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఏదో సాకు చెప్తూ మేము ఇవ్వలేమని చెప్తున్నారు. నిజంగా ఢిల్లీ పోలీసులకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వచ్చి అడిగి మాకు ఈ సమస్య ఉందనగానే ఢిల్లీ పోలీసులు మాకు పర్మిషన్ ఇవ్వడమే కాకుండా
ప్రతిరోజు కూడా గత 4 రోజుల నుంచి కూడా ప్రతిరోజు నాకు ఫోన్ చేసి మీరు ఎలాగ వస్తున్నారు, ఎక్కడ ఉంటారు, మరి వాళ్ళందరూ ఇక్కడికి ఎలాగ వస్తారు అన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ చాలా సపోర్టివ్గా ఢిల్లీ పోలీసు ఉన్నారు. ఢిల్లీ పోలీసుని ఖచ్చితంగా మేము అభినందించి తీరాలి మా రైతులందరి తరపున. ఇక్కడికి వచ్చిన రైతులందరికీ కూడా న్యాయం జరుగుతుందని, న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తున్నాం. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్లో కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా నిన్న కూడా నేను వెళ్ళి కలవడం జరిగింది. అలాగే ఎస్సీ కమిషన్కి వెళ్ళి కలవడం జరిగింది. మేమందరం కూడా వెళ్ళి కలిసి మాకు ఈ అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా మా కోర్టులో అయితే అవనండి, లేకపోతే ఎన్హెచ్ఆర్సీ నుంచో మాకు న్యాయం జరుగుతుందని. రెండోది మేమైతే మరొకసారి చెప్తా ఉన్నాం, మేము కంపెనీలకు వ్యతిరేకం కాదు, ఎంఎస్ఎంఈ పార్క్ వ్యతిరేకం కాదు, అభివృద్ధికి మేము అడ్డం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మేము ఇక్కడ రాలేదు. మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఢిల్లీ వరకు వచ్చామని మరొకసారి తెలియజేస్తాం. साफ साफ थोड़ा सा तो मुझे समझ में आया, ये कह रहे हैं कि दिल्ली पुलिस काफी अच्छी है, आंध्रा पुलिस से बेटर, यही कहा ना आपने। तो दिल्ली पुलिस के लिए एक तरह से इन्होंने शाबाशी दी है और मुझे लगता है शायद आंध्र पुलिस को भी अकल आएगी और वो भी इनको इनका हक और अधिकार प्रोटेस्ट का देगी। आपको क्या लगता है? कमेंट में लिखिए, लिखते रहिए। धन्यवाद। ऑन कर दिया, ऑन నిర్వాహకులైక్యత